Very good evening. Welcome to the debate. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య నడుస్తున్న ట్వీట్ల యుద్ధము, దాన్ని కొంచెం శృతిమించి చేస్తున్న ప్రకాష్ రాజ్ ట్వీట్లు కానీ వీటి మీద చర్చించే ముందు తిరుపతిలో యాక్ట్ 30 ప్రకటించారు పోలీసులు. ఇది కొంత అంటే 144 సెక్షన్ కంటే కూడా కొంత సీరియస్నెస్ ఎక్కువగా ఉండే యాక్ట్ ఇది. పోలీసులకు అనుమతి లేకుండా, పోలీసుల దృష్టిలో లేకుండా సభలు కానీ ర్యాలీలు కానీ ఇలాంటివి కూడా నిర్వహించడానికి వీల్లేదు. ప్రత్యేకించి రేపు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తున్నారు అనే పర్యటనను బేస్ చేసుకుని ఆ పార్టీ వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను అడ్డుకుంటామని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి పార్టీలు 3 ప్రకటించి ఉండడం, లోకల్గా కొంత సెన్సిటైజ్ అవ్వడం, బయట ప్రాంతాల నుంచి కూడా నేతలు అక్కడికి వచ్చి రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ అలిపిరి యువతలే అడ్డుకోవాలని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడంతో పోలీసులు ఈ విషయం పైన చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ ఏమి చర్యలు తీసుకుంటోంది, దీని మీద ఏం ప్లాన్ చేశారనే దాని మీద మనతో వివరించడానికి బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు లైవ్లో ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే గోవింద. భానుప్రకాష్ రెడ్డి గారు, ఎందుకు పోలీసులు తిరుపతిలో యాక్ట్ 30 ప్రకటించాల్సి వచ్చింది? అంటే పోలీసులు యాక్ట్ 30 ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి స్వామివారి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అలాగే తొందరలో పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది. రేపు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి హిందువులందరూ, వెంకటేశ్వర భక్తులందరూ డిక్లరేషన్ సంతకం చేసిన తర్వాతే వారు తిరుమలకి వెళ్లాలని చెప్పి ఒక ప్రతిజ్ఞకి పూనుకున్నారు. కాబట్టి వారు వస్తే ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పరిరక్షణ కోసం పోలీసు వాళ్ళు యాక్ట్ 30 పెట్టుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కూడా మేము అల్టిమేటం ఇచ్చాము, డిక్లరేషన్ మీద సంతకం చేసి. అలాగే హిందువులు క్షమాపణ కాదు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి వచ్చే రైట్ ఉంటుంది కదా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు కదా. మీరు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. పైగా గడిచిన 5 సంవత్సరాలు చాలా సందర్భాల్లో వచ్చాడు ఆయన, ఇప్పుడు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? అర్హత కోల్పోయాడు. వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శనం చేసుకునే అర్హత కోల్పోయాడు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వారు చేసిన అరాచకాలు, అవినీతి, స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వివరించిన తీరు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా స్వామివారి ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యి కల్తీ మార్చిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడినటువంటి అధికారులు ధర్మారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డి వారి హయాంలో ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అడల్టరేషన్ జరిగింది, అనిమల్ ఫ్యాట్ కలిపిందని చెప్పారు. ఇది మాకు కోట్లాది మంది హిందూ భక్తులు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి మేము ఈ రోజు అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెంకటేశ్వర స్వామి కొండ మీదుగా సైన్ చేయాల్సింది. కిందనే అలిపిరిలో గరుత్మంతుడి దగ్గర నువ్వు కానీ సంతకం పెట్టకపోతే, హిందువులకి వెంకటేశ్వర భక్తుల క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటే ఎట్టి పరిస్థితులను నిన్ను అలిపిరి దాటి పంపించే అవకాశమే లేదని చెప్పి. అంటే అలిపిరి దగ్గర సంతకం చేయాలనేది ఇంతకు ముందు ఉందా, ఇప్పుడు పెడుతున్నారు దీనికోసం? అంటే గతంలో ఎవరైనా నాన్ హిందూస్ ఎవరైనా వస్తే కొండ మీద వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 17లో డిక్లరేషన్ తీసుకుని పంపించే సంప్రదాయం ఉంది. కానీ 7 కొండలు ఎక్కే అవకాశం కూడా అర్హత కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. అర్హత కోల్పోయాడు. ఇంతమంది కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావం దెబ్బతీశారు. కాబట్టి నేను అపచారం చేశాను, మహాపాపం చేశాను, నన్ను క్షమించండి చెప్పిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అనుమతించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ నిర్ణయానికి లోబడి వారు సంతకం చేశారా సరే, లేకపోతే అలిపిరి దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, కొడతారా, ఏం చేసి అంటే గవర్నమెంట్ లో ఉన్నారు కదా అనుకోవచ్చు మీరు. కానీ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ మేము వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులం, మేమందరం ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మ్యూట్లో ఉంది. సార్ బాగానే ఉంది. యా, విద్యాసాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నది జరిగిన పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఏమైనా ప్యాచప్ చేసుకోవడానికి వస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే రెచ్చగొట్టే పర్యటన అనుకోవాలా? ఎందుకు ప్రభుత్వం అక్కడ యాక్ట్ 30 ఆంక్షలు విధించింది? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
అతను పాప పరిహారము కాదు, రెండోది కాదు. అతను కేవలం ఈ ఇష్యూని ఫ్లేవర్ అప్ చేయడం కోసం మాత్రమే వస్తున్నాడు, గొడవలు సృష్టించడం కోసం మాత్రమే వస్తున్నాడు. దీంతో సమాజంలో ఒక రకమైనటువంటి శాంతి భద్రతల విషయాన్ని బయటకు తీసుకొని వచ్చి ఒక రకమైనటువంటి అస్థిరతను క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప, నిజంగా రేపటి నుంచి రేపు మధ్యాహ్నం నుంచి నేషనల్ మీడియా దగ్గర నుంచి మొత్తం అన్ని తెలుగు మీడియాల కాటి నుంచి రీజనల్ లాంగ్వేజెస్ మీడియా దగ్గర నుంచి అందరూ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 7 రోజులు మొత్తం దీని మీద నడుస్తుంది కాంటెక్స్ట్ అంతా. దానికోసమే, అందులో ఉండడం కోసమే. అదర్వైజ్ రియల్లీ ఆయన కనుక కన్సెంట్ ఉంటే ఆయన అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే, నేను తప్పు జరిగిందో లేదో నాకు తెలీదు, కాబట్టి నేను తప్పు జరిగి ఉంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుని నాకు అభ్యంతరం లేదు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ను కాస్త ప్రధానమంత్రికి ఉత్తరం రాసి బ్లాక్మెయిల్ చేసుకుంటా నీ వాళ్ళు కూడా 8 మంది ఉండాలని చెప్పేసి ఒక రకమైనటువంటి కేంద్ర నిజమే. రేపు ఆయన్ని అలిపిరి దగ్గరే అడ్డుకొని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఆపితే మాజీ ముఖ్యమంత్రిని తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారు అక్కడ కూటమి పార్టీల వాళ్ళు అని దాన్ని ఇంకొక రకంగా టర్న్ చేసుకునే అవకాశం ఉంది కదా వాళ్ళు, వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీ వ్యూహకర్తలు కానీ. దట్ వాట్ హీ నీడ్స్. అదే మరి, అదే కావాలి, అదే కదా అంటున్నాను నేను. అయితే ఆయన ఫ్లైట్ దిగంగానే నేను స్వామివారి మీద నాకు భక్తి ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చి, ఆయన నమ్ముతున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి కొండ మీద స్టే చేయడానికి అర్హత ముందుగా హిందూ సంఘాల, ధార్మిక సంఘాల దగ్గర నుంచి హిందూ సమాజం మొత్తం వరకు, రాజకీయాలకు సంబంధం లేదండి, రాజకీయానికి సంబంధమే లేని ఇష్యూ ఇది. హిందూ మతానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అన్య మతస్థుడికి సంబంధించినటువంటి లీడరు ఎవరైతే ఉన్నారో ఆయన, నేను భగవంతుడిని ప్రాయశ్చిత్తం కోసం వస్తున్నాను, భగవంతుడు ప్రార్థించడానికి వస్తున్నాను, నేను డిక్లరేషన్ తీసుకొని పోతాను చెప్పకుండా పోతే ఖచ్చితంగా మీరు చెప్పింది జరుగుతుంది. లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ద హ్యాపెండ్, లెట్ ఇట్ బి హ్యాపెండ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ ఆయన హిందూ మతం మీద ఆయన గనక విశ్వాసం ప్రకటించకపోతే జరిగే పరిణామాలకు వాళ్లే బాధ్యులు. రైట్, ఓకే విద్యాసాగర్ గారు. రేపు తిరుపతిలో హై టెన్షన్ ఉండే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, వెళ్ళి అక్కడ స్టే చేసి ఎల్లుండే పూజలైన పార్టీ ఆల్రెడీ స్టేట్ వైడ్ పూజలు చేయాలని పిలుపునిచ్చింది కాబట్టి మరి రేపు ఎలాంటి టెన్షన్ ఉండబోతుంది, రేపు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఏం చేస్తారు, వెళ్ళి వీళ్ళు అడిగినట్టుగా డిమాండ్ని నెరవేరుస్తారా లేకపోతే ఇంకేంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక మనం రెగ్యులర్ డిబేట్లోకి వస్తే మనతో డిబేట్లో విద్యాసాగర్ గారితో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినూష్ రెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్ గారు మనతో లైవ్లో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, ఆయన జనసేన పార్టీకి అధ్యక్షుడు. సౌత్ ఇండియాలో అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ అండ్ హీరో. అయితే సౌత్లో ఆయనకున్న ఇది కాబట్టి సౌత్లో చెప్తున్నా, సౌత్లో టాప్ 5లోనో టాప్ 10లో ఉండే హీరోలో ఆయన ఒకరు సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే. అలాగే ప్రకాష్ రాజ్ సౌత్లో అగ్రశ్రేణి నటుల్లో ఆయన ఒకడు, ఆయన కూడా టాప్ 5లోనో టాప్ 10లోనో ఉంటాడు, నో డౌట్. ఇందులో ఇద్దరు ఎవరికి దగ్గర యాక్షన్లో ప్రకాష్ రాజ్కి అన్ని భాషల్లోనూ ఆ రకమైన గుర్తింపు ఉంది, విలన్గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, వాట్ ఎవర్, నో డౌట్. అట్ ది సేమ్ టైం బీజేపీకి వ్యతిరేకంగా డైరెక్ట్గా హిందూయిజాన్ని వ్యతిరేకించకపోవచ్చు కానీ ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన ట్వీట్లు కానీ, ఎందుకంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ని గట్టిగా కౌంటర్ చేసే క్రమంలో ఇది కూడా అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. బేసిక్గా ఆయన ఏ మతాన్ని ఆచరిస్తున్నారు ఏంటనేది ఇక్కడ అనవసరం కూడా, ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, తప్పేం లేదు. ఆయన బెంగళూరులో 2 సార్లు ఎలక్షన్లో కూడా పోటీ చేశారు, 2 సార్లు ఆయన ఓడిపోయారు, అది వేరే విషయం. పోటీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఓటమి పెద్ద ఇదేం కాదు, ఎవరికైనా వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఇష్యూ ఎందుకు అవుతోంది అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తోంది. అది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కల్తీ అయ్యింది, పశువుల కొవ్వుతో కలిసిన నెయ్యిని వాడారు గత ప్రభుత్వ హయాంలో అనేది దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ దాని మీద, మళ్ళీ భారతీయులు అందరూ అని అంటే ప్రకాష్ రాజ్ గారు అనొచ్చు, నాకేం ఆందోళన లేదని అనొచ్చు, లేదా అలాంటి వాళ్ళు ఎవరైనా మేము భారతీయులమే బట్ మాకేం దాని గురించి పెద్ద కన్సర్న్ లేదు అనొచ్చు. భారతీయులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చాలా దారుణంగా హట్ అయి ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు గడిచిన వారం రోజులుగా ఏదో ప్రాయశ్చిత్త దీక్ష అని ఆయన ఒక మాల వేసుకుని నా దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష ఆయన ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, గుడి దగ్గర స్టెప్స్ కడగడం ఏదో చేస్తారే. దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, ఎందుకంటే ఈ మధ్య విమర్శించడానికి పెద్ద అర్హతలేం అవసరంలా. సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది, ఏదైనా వాడచ్చు. మెట్లు కింద నుంచి ఎందుకు గడుగుతున్నావు, పైనుంచి గడగాలి కదా అని ఒకడు, పైనుంచి కాదు కింద నుంచి గడగాలని ఇంకొకడు, ఏది ఎక్కడి నుంచి గడగాలి కూడా వీళ్ళే చెప్పేస్తారు. అది ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. రైట్, ఎవరి రైట్ వాళ్ళది, భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి ఓకే డన్, బాగుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్కి ఎందుకు ఇదయ్యింది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష అండ్ దీని మీద దోషులు ఎవరు ఏంటి అనే దాని మీద ఆయన ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని మీటింగ్స్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ట్విట్టర్లో కానీ స్పందించడం జరిగింది. అట్ ది సేమ్ టైం అది చూసి ప్రకాష్ రాజ్ గారు, అంటే నేను ఒక సీక్వెన్స్ చెప్తున్నా, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ నలుగుతోంది, ఎందుకు జరిగింది అనేది చెప్పడం కోసం చెప్తున్నాను. ప్రజలు కూడా ట్విట్టర్ ఎంతమందికి తెలుస్తుంది, అందుకని తెలియాలి కదా. ప్రకాష్ రాజ్ గారు దానికి రియాక్ట్ అవుతూ, బాబు పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు దాని మీద విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి, అంతేగాని ఇలా ప్రచారం చేయడం ఎందుకు, దీన్ని స్ప్రెడ్ ఎందుకు చేస్తున్నారు, ఇప్పటికీ ఈ దేశంలో ఉన్న మత వివాదాలు సరిపోవా అంటూ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అని అన్నారు. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అంటే కేంద్రంలో ఉన్న మీ స్నేహితులు అని బ్రాకెట్లో పెట్టారు. అంటే ఏంటి, దేశంలో మీ స్నేహితులు చేవిస్తున్న ఈ మత వివాదాలు, మత కలహాలు ఇప్పటి వరకు ఉన్నవి చాలవా, మీరు ఇంకెందుకు కొత్తవి క్రియేట్ చేస్తారు అనే దానికి లింక్ పెడుతూ లడ్డూ ప్రసాదం వివాదానికి, మత కలహాలకి లింక్ పెట్టారు ప్రకాష్ రాజ్ గారు. అది సరైంది కాదు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. మీకు భక్తి లేకపోవచ్చు, మీరు నాస్తికుడు కావచ్చు, తప్పులేదు. మిమ్మల్ని ఎవరిని రమ్మని ఎవరు అనరు, మీరు ఆ లడ్డు తినమని ఎవరు అనరు, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ కల్తీ జరిగింది అనే దాన్ని మీరు మత కలహాలకి లింక్ పెట్టడం ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, దాని మీద స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన స్పందిస్తూ ప్రకాష్ రాజ్ గారు, అక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆ ప్రభుత్వము దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఇది మా మత విశ్వాసాలకి, వెంకటేశ్వర స్వామి భక్తులు, నాలాంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ సంబంధించిన విషయం. దీంట్లో మీరు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం అంతగా మంచిది కాదు. పైగా దీన్ని మతం అనే దాంతో కలిపి మీరు ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆయన స్పందించాడు. అందులో నాకైతే ఎక్కడ తప్పు కనిపించాల. దానికి మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు ప్రకాష్ రాజ్ గారు. రెస్పాండ్ అవ్వడం తప్పు కాదు. రెస్పాండ్ అయ్యి, అది నీ అభిప్రాయం, నా అభిప్రాయం నేను చెప్పాను, నీ అభిప్రాయం నీకు ఉంటుంది, నీకు ఎలా ఉంటుందో నాకు ఈ అభిప్రాయం ఉంది అని చెప్పారు ప్రకాష్ రాజ్ గారు. అంతవరకు బాగుంది. కానీ ఆ స్పందించింది ఎలా ఉందంటే, శివయ్య, ఓకే శివయ్య, మంచు మోహన్ బాబు గారి పెద్ద కొడుకు పేరేంటండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పేరేంటి, మంచు విష్ణు. ఆయనను పట్టుకొని శివయ్య అనడం ఎటకారం కాకపోతే ఏంటి? ప్రతి సినిమాలో ప్రతి నటుడికి ఆ క్యారెక్టర్కి ఒక పేరు ఉంటుంది. ఆ క్యారెక్టర్ని పట్టుకొని క్యారెక్టర్ పేరుతో పిలుస్తారా? నాకు అర్థం కాలేదు. శివయ్య అంటే ఏంటి అంత వెటకారం ఏంటి? ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద మీ ట్వీట్లు వివాదం రేగుతోంది. రేగుతున్నప్పుడు అక్కడ మీరు ఇంకొక విష్ణుని పట్టుకొని శివయ్య అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు ఆ డెప్త్ ఏంటి? అది రెండవది అయిపోయింది. ఆ తర్వాత అక్కడ తమిళనాడులో హీరో, మంచి హీరో కార్తీ, సూర్య తమ్ముడు,
మంచి సినిమాలు చేస్తాడు, ఆయనకి మంచి నేమ్ ఉంది. కార్తీది ఒక ఇది కార్తీ వీడియో ఉంది కదా మన దగ్గర, అదొకసారి ప్లే చేయండి. లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము వన్స్ అగైన్ ప్లే ఇట్. మాట్లాడకూడదు. లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. అక్కడ ఈ వీడియోలో ఒక ప్రోగ్రాము, ఆ ప్రోగ్రాములో కార్తీ ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ప్రోగ్రామ్ ఏదో ఉంది. లడ్డు వివాదం వద్దు అన్నంత వరకు ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ ఆ ఇద్దరి హావభావాలు కానీ, ఆ వ్యాఖ్యాత శృతి మించి లడ్డు కావాలా, మోతీచూరు లడ్డు కావాలా, ఇంకో లడ్డు కావాలా అని ఆవిడ ఆ చేసిన ఎటకారపు మాటలు, మరి ఉద్దేశపూర్వకంగా చేసిందని అనను కానీ ఇప్పుడున్న టైంలో కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి ఒకటి. రెండవది కార్తీ దాన్ని వద్దమ్మా ఇది వివాదాస్పదంగా ఉంది అని కొంచెం స్ట్రిక్ట్గా చెప్తే ఉండే సీరియస్గా. బట్ అతను కూడా ఆ సెన్సిటివ్ టాపిక్ వద్దు ఇప్పుడు అని కొంచెం లైటర్ వేన్లో నవ్వడం అనేది కొంత ఎవరికైనా అది అనిపిస్తుంది చూసే వాళ్ళకి. వివాదం వద్దు ఇప్పుడు అన్నంత వరకు ఓకే, నేను అంగీకరిస్తాను, ఎవరైనా అంటారు. కానీ దాన్ని అక్కడ ఇంకొంచెం ఎంటర్టైన్ చేసే విధంగానో లేకపోతే నవ్వడం అది కొంచెం బాధ అనిపించింది వాళ్ళందరికీ. పవన్ కళ్యాణ్ దాన్ని కూడా తీసుకుని ఆయన కూడా అన్నారు, మిస్టర్ కార్తీ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఆ అమ్మాయిని కూడా కంట్రోల్ చేయాల్సి ఉండింది, మీరు ఇలా చేస్తే ఎలా అది ఇదని ఆయన మీద కూడా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒకసారి పవన్ కళ్యాణ్ బయట మీకోసం. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను, లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను, లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. సో దాన్ని సెన్సిటివ్ టాపిక్ అని అలా సినిమా ఫంక్షన్లో అలా అనడం అనేది కరెక్ట్ కాదు. ఆ ధర్మాన్ని వ్యతిరేకించినట్టు కొంచెం ఇబ్బంది పెట్టినట్టు ఉంది, ఇంకెప్పుడు అలా అనకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ సున్నితంగా కార్తీని హెచ్చరించారు. దానికి కార్తీ వెంటనే రియాక్ట్ అయ్యి, డియర్ పవన్ కళ్యాణ్ సార్, వి డీప్ రెస్పెక్ట్స్ టు యూ, ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాస్ట్. అసలు ఎలాంటి బేషరతుగా నేను క్షమాపణ చెప్తున్నాను ఏదన్నా నా వల్ల తప్పు జరిగి ఉంటే అని వెంటనే రియాక్ట్ అయ్యాడు కార్తీ. అది ఎంత గుడ్ మేనర్లో జరిగింది అది. ఆయన రియాక్షన్ చూడగానే కార్తీ రెస్పాండ్ అయ్యాడు, సారీ చెప్పాడు. సూర్య కూడా ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళ అన్న సూర్య వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ ఇన్ సౌత్. తమిళ్లో అయితే సూపర్ స్టార్, రజనీకాంత్ తర్వాత అలాంటి స్థాయి కదా. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి ఆయన కూడా సారీ చెప్పాడు. అది అనుకోకుండా జరిగిన ఘటన, బాగుంది, కావాలని అనలేదనేది రైట్. దానికి ప్రకాష్ రాజ్ గారికి ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన ఏమంటాడంటే అడిగి సారీ చెప్పించుకోవడం ఏంటి అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇందాక మాట్లాడినట్టు ఎక్కడైనా నువ్వు సారీ చెప్పి నాకు అని అడిగారా అని నాకైతే వినపడలా. మరి అడిగి సారీ చెప్పించుకోవడం ఏంటని దాని మీద ఒక ట్వీట్. సారీ చెప్పింది వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు, మీ యాక్టర్సే కావచ్చు, దానికి మీరెందుకు ఇబ్బంది పడ్డారు అనేది అదొక చర్చ. దాని మీద ఒక ట్వీట్, మళ్ళీ ఇవాళ మళ్ళీ ఒక 2 ట్వీట్లు. ఏంటి ఈ సిరీస్ ఆఫ్ ట్వీట్స్ ఏంటి? అసలు ఫస్ట్ ట్వీట్లోనే మీరు ఏం పెట్టారు పవన్ కళ్యాణ్కి,
నేను షూటింగ్ పని మీద లండన్లోనే ఎక్కడో ఉన్నాను, విదేశాల్లో ఉన్నాను. నేను 30వ తారీఖు ఎప్పుడో ఇండియా వస్తాను, వచ్చాక నేను మీకు రిప్లై ఇస్తాను. ఈలోపు నా ట్వీట్ని మీరు మళ్ళీ ఒకసారి చూడండి అన్నారు. ఆ బయట కూడా మీరు ఒకసారి వినొచ్చు. అపార్థం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అంతవరకు బాగుంది. నేనేదో ట్వీట్ చేశాను, మీరు నా ట్వీట్ని అపార్థం చేసుకున్నారు, నేను మీ ప్రెస్ మీట్ చూశాను, నేను 30వ తారీఖు తర్వాత ఇండియాకి వస్తాను, అప్పుడు నేను మీకు సమాధానం ఇస్తాను, ఈలోపు మళ్ళీ ఒక్కసారి ఆ ట్వీట్ చదవండి ప్లీజ్. అంతవరకు బాగుంది. మరి 30వ తారీఖు వస్తానని, వచ్చిన తర్వాత రిప్లై ఇస్తానని మళ్ళీ ఈ సిరీస్ ఆఫ్ ట్వీట్స్ ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. మళ్ళీ 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 ట్వీట్లు పెడుతున్నారు. సో దీని మీద ఇప్పుడు మామూలుగానే ఇష్యూ కొంచెం ఇది ధర్మానికి సంబంధించింది, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశమైనప్పుడు కొంచెం రిస్ట్రైన్ మెయింటైన్ చేయాలి. ఎవరైనా హట్ అయిన వాళ్ళు, లేకపోతే ఆ మతాన్ని, హిందూయిజాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంత రివోల్ట్ అవుతుంటారు, రియాక్ట్ అవుతూ ఉంటారు, ఇంకొంత ఇదిగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు న్యూట్రల్స్గా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొక మతం వాళ్ళు కానీ కొంత రిస్ట్రైన్గా ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇలాంటప్పుడు మనకు కూడా గుర్తింపు ఉంటుందనో, ప్రకాష్ రాజ్ గారి గుర్తింపు కోసం పాకులాడుతున్నాడని నేను అనుకోను. ఆయన కావాల్సినంత రికగ్నిషన్ ఉంది, బ్రహ్మాండమైన పేరుంది, మంచి మేధావి, మంచి రైటర్, ఎవ్రీథింగ్, నో డౌట్. కానీ ఇలాంటప్పుడు దాంట్లో ఆజ్యం మోసేలాగానో, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే మీకున్న వ్యతిరేకత, లేకపోతే ఇంకో రకమైన శత్రుత్వం, మరి అదేంటో నాకు అర్థం కావట్లా. ఆ శత్రుత్వం వలన ఈ సందర్భంలో ఆయన్ని మరింత ఎటకారంగా మాట్లాడాలనో, లేకపోతే మా ఎలక్షన్స్లో మీ మీద విష్ణు గెలిచినందుకు ఆ కోపంతో విష్ణుని ఎటకారంగా శివయ్య అని పిలవడం వలన వీటి వల్ల మరింత రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. కానీ ఏ రకంగా మీరు సమాజంలో జరుగుతున్న ఒక సున్నితమైన అంశాన్ని, సున్నితమైన వివాదానికి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం అయితే కాదు ఇది. సో ఎందుకు ఇదంతా జరుగుతోంది, అసలు ప్రకాష్ రాజ్ ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎవరు దీన్ని వెనుకున్నారు, ఏ వర్గం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏంటి, వీళ్ళంతా నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు. ఈ ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య నడుస్తున్న ఈ ట్వీట్ల వార్ మీద జనసేన ఎలా ఫీల్ అవుతోంది, ఎందుకు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారనుకుంటున్నారు? సార్ అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, ప్రకాష్ రాజ్ గారి ట్వీట్స్ ని మేము కూడా చాలా నిశ్చితంగా ఫాలో అవుతా ఉన్నాం. ఆయన ఒక వీడియో మెసేజ్ కూడా చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయన ట్వీట్స్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో, మరొకసారి ఆ ట్వీట్ ని చదవండి అని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా మేమేమన్నా తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని మళ్ళీ మరొకసారి ఆయన ట్వీట్ ని చదివితే, సార్ ఆయన ఏమన్నా రాకెట్ సైన్స్ అందులో మాట్లాడారా, లేకపోతే ఐన్స్టీన్ లాగా, రామానుజన్ లాగా ఫార్ములాస్ ఏమైనా రాశారా అనుకుంటే ఏం లేదు సార్, జస్ట్ ప్లెయిన్ ఇంగ్లీష్ ఉంది. అది ఎవరికైనా సరే చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రకాష్ రాజ్ గారు ఎవరిదైనా ఎజెండాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తా ఉన్నారా, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీకి సంబంధించి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన వాళ్ళని ఎటకారం చేస్తా ఉన్నారా అని మాకు అర్థం కాని పరిస్థితి సార్. ఈ రోజున ప్రకాష్ రాజ్ గారి ట్వీట్లు చూస్తే, సార్ ఇందాక మీరు చదివి వినిపించారు, నేను ఒకసారి మళ్ళీ మన వ్యూవర్స్ కోసం చెప్తాను. అందులో వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ, ఇందులో నాకు క్లియర్ గా అర్థమవుతా ఉంది సార్. అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక అంశాన్ని లేవనెత్తారో, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, లడ్డు అనేది పరమ పవిత్రంగా మనం భావిస్తాము, అందులో కల్తీ జరగటం ద్వారా లేకపోతే జంతువుల యొక్క కొవ్వు కలవటం వల్ల కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో, ఈ ట్వీట్ ను బట్టి, ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ ను బట్టి మాకు ఏమర్థం అవుతా ఉందంటే, దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు, వెంకటేశ్వర స్వామి భక్తులు దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, చర్చ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే ఒక ఎజెండాని గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మీద రుద్దాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఎథీస్ట్ అనే ముసుగులో, ఎథీస్ట్ అంటే ఏంటి సార్,
నాస్తికుడు అంటే ప్రతి మతానికి సమదూరం పాటించాలి, ప్రతి దేవుడికి సమాన దూరం పాటించి వీళ్ళు దేవుడిని నమ్మరు. కానీ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే సార్, వీళ్ళని సూడో సెక్యులర్లు అంటారు సార్. అంటే ఒక మతానికి జరిగినప్పుడు మాత్రమే వీళ్ళు మాట్లాడతారు, కొన్ని మతాలకు జరిగినప్పుడు, కొన్ని మతాలకి జరిగినప్పుడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకు పడిపోతూ ఉంటారు. అంటే ఈ రోజున మన ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు మనం స్పందించకూడదు. ప్రకాష్ రాజ్ గారిది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, గిల్లితే గిల్లించుకోవాలని. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అదే జరిగిందండి. ఎవరో కూడా హిందూ మతాల మీద కానీ హిందూ ఆచారాల మీద కానీ దాడులు జరుగుతున్నా, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నా కూడా ఎవరో మాట్లాడాల. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడటంతో ఈయన ఇబ్బంది పడిపోతా ఉన్నారు. వీళ్ళు ఎవరైతే కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడి దేశవ్యాప్తంగా మనకు అనేక రకమైనటువంటి అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, కమ్యూనల్ ఇబ్బందులు ఉన్నాయి. మీరు కొత్తగా ఎందుకు ఇటువంటి ఇష్యూ రైజ్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇతర మతాల మీద దాడి చేయమన్నారా సార్? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇతర మతస్థుల్ని ఇబ్బంది పెట్టమన్నారా? లేకపోతే ఇతరులని తిట్టారా? లేకపోతే దుర్భాషలాడారా? కేవలం ఆయన ఒక మతాన్ని ఆచరిస్తూ దానికి సంబంధించిన దేవదేవుడికి ఒక ఇబ్బంది కలిగింది, అపచారం జరిగింది, దానికి సంబంధించి కొన్ని వందల మంది ఉన్నారు సార్, కోట్ల మంది ఉన్నారు ఈ రోజున దేశవ్యాప్తంగా హిందూ మతాన్ని ఆచరించేవాళ్ళు. కానీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉంది. ఇదే ప్రాసెస్ లో భాగంగా ఆయన రకరకాల ట్వీట్లు చేయడం జరిగింది సార్. వాటిని కూడా పరిశీలిస్తే మంచు విష్ణు గారు ఆయన ఒక ట్వీట్ లో ఏం చెప్పారంటే, తిరుమల లడ్డు ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ. అందులో తప్పే ఉంది సార్. ఈ రోజున తిరుమల ప్రసాదం అనేది కొన్ని కోట్ల మందికి, మనం తిరుమల ప్రసాదం తింటే వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టుగా మనం భావిస్తాం, కళ్ళకద్దుకుని తింటాం. ఎవరైనా గుండు చేయించుకుని వస్తే తిరుమల వెంకన్నని దర్శించినట్టు ఆ గుండుకి ఆ తలకి నమస్కారం దండం పెట్టుకునే పరిస్థితి ఉంటుంది సార్. కానీ ప్రకాష్ రాజ్ గారు దాన్ని రీట్వీట్ చేస్తూ ఆయన ఏం చెప్పారంటే, సార్ ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యువర్స్. అంటే లడ్డూని మీరు పరమ పవిత్రంగా మీరు భావిస్తారేమో, కానీ నేను అట్లా కాదు, నాకు సపరేట్ పర్సెప్షన్ ఉంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం సార్. ఎందుకంటే పర్సెప్షన్ ఏంటి అంటే, లడ్డూని జస్ట్ లైక్ ఎనీ అదర్ స్వీట్ లాగా ఆయన చూస్తారా? పైగా శివయ్య అని పిలవటం. దీన్ని ఎందుకు రిఫర్ చేశారంటే సార్, భక్త కన్నప్ప అని ఒక సినిమా వస్తా ఉంది మంచు విష్ణు గారిది. అందులో ఆయన దేవుణ్ణి పిలుస్తాడు సార్. ఆయనకి ఇబ్బంది కలిగి పిలుస్తాడా, లేకపోతే ఆయన ఆ క్యారెక్టర్ ని పండించగలిగాడా పండించలేకపోయాడా అనేది పక్కన పెడితే, ఒక బాధ కలిగినప్పుడు ఆయన ఆ బాధతో దేవుణ్ణి పిలుస్తాడు శివయ్య అని. దాన్ని కూడా ఎటకారం చేస్తూ ఇతను దాన్ని కోట్ చేస్తూ ఐ హ్యావ్ మై పర్సెప్షన్ అంటే, లడ్డూ పట్ల మీకున్న పర్సెప్షన్ ఏంటి? లడ్డూని మీరు ఒక స్వీట్ లాగా చూస్తా ఉన్నారా, లేకపోతే ఒక ఐటమ్ లాగా చూస్తా ఉన్నారా? మనోభావాన్ని రెచ్చగొట్టడం, బయట దొరికే మిగతా లడ్డూలు ఉంటాయి, స్వీట్ షాపుల్లో దొరికే లడ్డు, ఇది కూడా అలాంటిది అనుకుంటున్నారేమో ఆయన. ఓకే అనుకోనివ్వండి, ఆయన గట్టిగా వచ్చి దీన్ని కూడా కళ్ళ పూజ చేస్తున్నారని మనమేం డిమాండ్ చేయని అవసరంలా. కానీ యువతల వాళ్ళగా వీటిని రెస్పెక్ట్ చేయాలి కదా. 100% సార్. సార్ అది మన మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు దాన్ని అతను రెస్పెక్ట్ చేయకపోగా దాన్ని కించపరుస్తూ మాట్లాడటం. ఈ రోజున కార్తీ సినిమా యాక్టర్ విషయానికి వస్తే సార్, అతని సినిమాని మనందరం చూస్తాం సార్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లడ్డు ఈజ్ అన్ ఎమోషన్ సార్. లడ్డు ఈజ్ అన్ ఎమోషన్. అది సెన్సిటివ్ టాపిక్ కాదు సార్, ఇట్స్ అన్ ఎమోషన్. దాని గురించి మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళు, పైగా కార్తీ అతని కుటుంబ సభ్యులు, సూర్య గాని వీళ్ళందరూ కూడా హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తులు. వీళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఏంటంటే సార్, హిందూ మతానికి బయట వ్యక్తులు గౌరవిస్తా ఉన్నారు. ఈ రోజున మనం ప్రజలతో మాట్లాడితే సార్, నేను చాలా మందితో మాట్లాడాను సార్ గడిచిన వారం రోజులుగా. ముస్లింస్ మద్దతు తెలుపుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి, క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు. నిజంగా అక్కడ తప్పు జరుగుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా జోకులు వేయటం అనేది ఒకంత మమ్మల్ని అందరికి కూడా ఆవేదనకు గురి చేసింది సార్. నిజంగా తప్పు జరుగుతున్నప్పుడు, మీరందరూ ఫాలో అవుతున్న మతం మీద దాడి జరుగుతున్నప్పుడు మీరందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకుండా ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ అని తప్పించుకోకూడదు సార్. నిన్న ఎస్పీ శైలజ గారు మీడియాతో మాట్లాడుతూ ఆవిడ చాలా హుందాగా మాట్లాడారు. ధర్మాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఒక ధర్మాన్ని పాటిస్తా ఉన్నారు, ఆ ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా మాట్లాడాలి, ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవుతారా లేదా అనేది ధర్మం చూసుకుంటుందని చెప్పి ఆవిడ చాలా హుందాగా మాట్లాడారు. అట్లా మాట్లాడుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఈ రోజున హిందూ మతంలో అనేక రకమైనటువంటి మాలలు వేసుకుంటారు సార్. అది ఓకే, రకరకాల మాలలు వేసుకుంటారు. తర్వాత దాని మీద ఆయన మంచు విష్ణు మీద చేసిన కామెంట్స్ కానీ, లేకపోతే ఇవన్నీ చూసిన కార్తీ వాళ్ళు మాట్లాడింది. కాకపోతే
కార్తీ సారీ చెప్పాడు. ఆయన సారీ చెబితే ఈయనెందుకు నొచ్చుకున్నాడు అనేది నాకైతే అర్థం కాలే. ఎంత ఆలోచించినా మిమ్మల్ని చెప్పలేదు సారీ, మీరు చెప్పమన్నా మీరు చెప్పరు. అది ఆయన సంబంధించి కార్తీకి, సూర్యకి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం. వాళ్ళు సారీ చెప్పారు. ఆ చిన్న ఏదో ఆ యాంకర్ అన్న సందర్భంలో తాను అక్కడ ఉండి కూడా దాన్ని కంట్రోల్ చేయలేనందుకు తను సారీ చెప్పాడు. మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఎందుకు సారీ చెప్పలేదు, పైగా దాన్ని మీరెందుకు భుజాన వేసుకున్నారు అనేది. ఒక్క నిమిషం కిరణ్. వినోసారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ వార్ ఆఫ్ వర్డ్స్ని, ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అనాలో లేకపోతే ఇంకేమనాలో కూడా నాకు తెలియట్లా. వన్ సైడెడ్ దాన్ని ఏమంటారు, వన్ సైడెడ్ ఎలిగేషన్స్, లేకపోతే క్రిటిసిజము, లేకపోతే హ్యూమిలియేషను, లేకపోతే తెలుగులో చెప్పాలంటే వన్ సైడెడ్ వెటకారం, ఏమనాలో దీన్ని. సో దీన్ని మీద ఇలా విశ్లేషిస్తారు? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానెల్లోని పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. అంటే ఇది మన తెలుగు రాష్ట్రాలకి నేను కొంచెం కొత్త అనే చెప్పాలి. కానీ మీరు చూసారనుకోండి, మాకు భారతీయ జనతా పార్టీకి ఇదేమి కొత్త కాదు. మీరు ఇందాక ఒక కరెక్ట్ క్వశ్చన్ వేశారు, ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా మాట్లాడారు అని. మీరు ఆ ట్వీట్ ని, ఫస్ట్ ఆయన పెట్టిన ట్వీట్ ని చూడండి. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చాలా నేను ఫాలో అయ్యాను ఇది చాలా క్లోజ్ గా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఒక మాట అన్నారు, ఇట్లా తిరుపతి మనము చాలా ఎంతో మనం పవిత్రంగా భావించే మన ప్రసాదంలో కల్తీ జరగడమే కాదు, ఈ విధంగా అనిమల్ ఫ్యాట్ కూడా కలిసింది, ఇది మనకు టైం, ఇంకా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి, దానికి ఒక బోర్డు కావాలి. ఇంతే ఆయన వ్యాఖ్యలు చేసింది. దానికి ప్రతిగా ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, డోంట్ బ్లో అప్ ఇట్ నేషనల్లీ, మీరెందుకు జాతీయ వ్యాప్తంగా దీన్ని పెద్దది చేసి చూపిస్తున్నారు. ఆల్రెడీ ఇండియా ఇస్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్స్. భారతదేశంలో ఇప్పటికే చాలా మతపరమైన కలహాలు ఉన్నాయి. రెండు ఎంత డామేజింగ్ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ చేసింది. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అంటే మీ కేంద్రంలో మీ మిత్రుల వల్ల జరుగుతున్నాయని. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇదంతా కూడా ఒక లెఫ్ట్ లిబరల్ సూడో సెక్యులర్ ఎకో సిస్టమ్ మన భారతదేశంలో తరతరాలుగా, దశాబ్దాలుగా మనకు క్రియేట్ చేయబడింది. కానీ సౌత్ ఇండియాలో వీళ్ళ ప్రభావం అంత లేదు మనకు. మీరు చూసారనుకోండి వెంకటకృష్ణ గారు, నేను ఒక ఉదాహరణ చెప్తాను. మోడీ గారు మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి గణపతి పూజకు వెళ్లారు. వెంటనే స్టార్ట్ చేసేస్తారు. ఎలా వెళ్తారు ప్రధానమంత్రి గణపతి పూజకు? మోడీ గారు రామ్ మందిర్ ఆ రోజు ప్రతిష్ఠ జరిగేటప్పుడు వెళ్తారు. ఎలా వెళ్తారు? ఇది ఒక సెక్యులర్ దేశం, వెళ్ళకూడదు. మోడీ గారు కేదార్నాథ్కు వెళ్ళి అక్కడ కూర్చొని గుహలో తపస్సు చేసుకుంటారు. మోడీ గారు ఎట్లా పోతారు? ఆయన ప్రధానమంత్రి. అదే రాహుల్ గాంధీ గారు మనకు చర్చిలకు వెళ్ళొచ్చు, అప్పుడు ప్రాబ్లం కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. వాళ్ళు చర్చిలకు వెళ్తారా, వాళ్ళు మసీదులకు వెళ్తారా, ఎక్కడికన్నా ఓకే. బాబర్ ఒక్క టాంబును, అంటే ఆయనను బూడ్చిపెట్టిన సమాధికి వెళ్ళి అక్కడ ఆయన నివాళులు అర్పిస్తారు. కానీ అప్పుడు సెక్యులరిజం అడ్డురాదు. మీకు ఇంకొకటి, వీళ్ళది ఎలా ఉంటుంది తెలుసా? నేను ఏమంటున్నానంటే వెంకటకృష్ణ గారు, మనది చాలా విశాలమైన దేశం, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటాము. గొడవలు జరిగినంత మాత్రాన అన్నింటికీ ప్రభుత్వం బాధ్యత కాదు కదా. ఒక ముస్లిం వ్యక్తి చనిపోయినప్పుడు ఏదైనా గొడవలో వీళ్ళందరూ వెంటనే మాట్లాడతారు, లేదా వాళ్ళ భావాలు దెబ్బతిన్నాయనుకోండి వెంటనే చాలా వెంటనే మాట్లాడేస్తారు. కానీ హిందువుల మీద ఏమన్నా జరిగితే వీళ్ళు ఇలా అంటే సైలెంట్ గా ఉండండి, మీరు ఎందుకు మాట్లాడతారు, మత కలహాలు వచ్చేస్తాయని. ప్రకాష్ రాజ్ గారిని మీరు ఇంకొంచెం నిశితంగా గమనించారనుకోండి, ఆయనది ఆంధ్రప్రదేశ్ కాదు, ఆయనది తమిళనాడు. ఇటువంటి యాక్చువల్ గా మన భారతదేశంలో హిందూ వ్యతిరేక భావజాలం మొదలైంది తమిళనాడులోని ఆ పెరియార్ గారి గురించే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాముడు దేవుడు కాదు, రాముడి విగ్రహాన్ని పగలగొట్టారు, రాముడికి చెప్పులు వేశారు. ఈ అజెండా ఎంత ఎందుకండి? వాళ్ళు మనం భారతదేశంలో దక్షిణ భారతదేశం వేరు, మేము తమిళనాడు వేరు అనే ఒక భావనని ప్రజల్లో క్రియేట్ చేసి అధికారంలోకి రావడానికి వచ్చారు. మీరు మొన్నటికి మొన్న చూస్తే కూడా అక్కడ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నాశనం చేసేయాలి, కరోనా డెంగ్యూతో పోల్చారు. వాళ్ళ మంత్రి దేంతో పోల్చారండి? రాముడు లేదు, రామాయణం లేదు, జై శ్రీరామ్ లేదు, ఏం లేదు. ఆఖరికి రామ్ మందిర్ ప్రతిష్ఠ జరుగుతుంటే మీకు గుర్తుందో లేదో, స్వయాన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గుడికి వెళ్లి ఎల్ఈడి స్క్రీన్ వేసుకుంటే ఆపేశారు. సో ఇది తమిళనాడు వాళ్ళకి మన హిందూ మతాన్ని కించపరచడం అనేది ఆనవాయితీ ఏమో, కానీ తమిళనాడు అంటే తమిళనాడు వాళ్ళకి అందరికి కాదు, తమిళనాడులో కొన్ని వర్గాలకి కొన్ని పార్టీలకి కరెక్ట్. అందరికంటే తమిళనాడులో ఈ హిందూ వ్యతిరేక భావజాలాలున్న పార్టీలు, రాజకీయ నాయకులు, ఈ సూడో సెక్యులర్ వాదులు
ఈ అజెండాతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు అదే అజెండాని ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? ఈ లిబరల్ ఎకో సిస్టమ్ అంతా కూడా వాళ్ళ అజెండాని ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగించాలి. కరెక్ట్ గా అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి మనం అనే స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే ఎకో సిస్టమ్ టూల్ కిట్ యాక్టివేట్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ గారు ఏ విధంగా అయితే ఆయన సూడో సెక్యులరిజం అంటాము, అంటే ఈ సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడం, కానీ సూడో సెక్యులరిజం అంటే ఏం తెలుసా వెంకటకృష్ణ గారు? ఓన్లీ హిందూ మతాన్ని కింద చేస్తున్నారు. తమిళనాడులో అదే స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగిద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ విఫలం అవుతారు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో కూడా అందరూ మత సహనం పాటిస్తారు. హిందువులు ఎంతో మత సహనం పాటిస్తారు. ఇంకొకటి ఆ ట్వీట్ లో మీరు చూసారా, కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయంట భారతదేశంలో. నేను అడుగుదాం అనుకుంటున్నాను ప్రకాష్ రాజ్ గారిని, అసలు ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్ళారు కదా, ఒకసారి మొత్తం ప్రపంచం చుట్టి రమ్మనండి. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ లేవు కమ్యూనల్, ఎక్కడ లేవు టెన్షన్స్? యుక్రెయిన్ రష్యా మధ్య లేవా? ఇరాక్, ఇరాన్, సిరియా, లెబనాన్ అక్కడంతా కమ్యూనల్ టెన్షన్స్ కొట్టుకొని అల్లాడుతున్నారు. ఈ రోజు కూడా చూసాం కదా ఇజ్రాయెల్, లెబనాన్. యూరప్ చూశారు కదా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, వీటన్నిటిలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. నాకు తెలిసి 1000 మందో 1100 మందో ఉంటారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో. అందులో ఈయన మంచు విష్ణు గారు పోటీ చేసిన ఎలక్షనే పెద్ద టెన్షన్ కి దారి తీసింది. సరిదిద్దులేనంత, కాపాడలేనంత, సర్దుకోలేనంత, సర్ది చెప్పలేనంత టెన్షన్ కు దారి తీసింది. ఎలాంటి ఇంత పెద్ద దేశంలో అక్కడక్కడ ఉంటాయి అసంతృప్తులు, అభిప్రాయ భేదాలు. అంటే మీరు ఇంకొకటి ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంకటకృష్ణ గారు, మొత్తం ప్రపంచం మీరు మొత్తం ఒకసారి చూడండి. కొరియా, నార్త్ కొరియా, ఇప్పుడు మీరు ఏషియాలో చూస్తే ఒకవైపు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. మిడిల్ ఈస్ట్ లో నేను ఏ కంట్రీ పేరు తీసుకోను. ఆఫ్రికాలో చూడండి, సూడాన్, ఏ దేశం చూసినా కూడా మీకు ఇప్పుడు ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ లో ఉంది. యుఎస్ లో అయితే మొన్నటికి మొన్న ఇప్పుడు ప్రెసిడెంట్ అభ్యర్థి మీద 2 సార్లు అసాసినేషన్ అటెంప్ట్. ఇటువంటి సిచ్యువేషన్ లో నేను ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, భారతదేశం చాలా భద్రంగా ఉంది. ఇండియా ఇస్ ద సేఫెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఏం మాట్లాడినా నడుస్తుంది ఇండియాలో. ఇండియా ఇప్పుడు ఏం మాట్లాడినా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది. మనకు ఎంతో ఎన్ని వేషాలైనా వేయొచ్చు ఇండియా. మనకు ఎంతో టాలరెన్స్ ఉందండి. మన హిందువులం ఎప్పుడు ఎవరిని దాడి చేయలేదు. అలాంటిది ఎందుకంటే హిందూ మతాన్ని ఇంత కించపరుస్తారు? అండ్ ఇటువంటి సూడో సెక్యులర్ విధానాలని తెలుగు ప్రజలు ఎప్పుడూ హర్షించరు. మీరు అన్నట్లు ఒక చిన్న ఎలక్షన్ గెలవలేకపోయిన ఆయన పవన్ కళ్యాణ్ గారు 100% రిజల్ట్ అండి. 2 out of 2 ఎంపీ టికెట్స్, 21 out of 21 ఎమ్మెల్యేస్ రికార్డ్ గెలిచారు. మోడీ గారు అంత పొగిడారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పెను తుఫాను, ఈయన గాలి కాదు అని. అరే ఒక ఎలక్షన్ కూడా గెలవలేని వాళ్ళు అంత వ్యంగ్యం ఏంటంటే, ఎలక్షన్ కి ముందు ఒక అవతారము, ఎలక్షన్ తర్వాత అవతారం గురించి తర్వాత మాట్లాడదాం. అవతారాల గురించి తర్వాత మాట్లాడదాము. విద్యాసాగర్ గారు, ఈ ట్వీట్ల వార్ అసలు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలేంటి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి, పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయిన తీరు కానీ, ఆయన సంధిస్తున్న ట్వీట్లు కానీ, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది ఎవరిని భుజాన్ని వేసుకుంటున్నారా, లేకపోతే అవతల వాళ్ళని తోలనాడుతూ చేస్తున్న ట్వీట్లు అనుకోవాలా, లేకపోతే ఒపీనియన్ చెప్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా తన అభిప్రాయాలు చెప్తున్నారు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా లిమిట్స్ ఉన్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చేట్లు మాట్లాడతా అని చెప్తే చట్టం ఒప్పుకోదు. మొట్టమొదటిగా నేనేంటంటే, ప్రకాష్ రాజ్ తమిళుడు కాదు, ఆయన కన్నడిగా. ఆయన కన్నడిగా తుళు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. తుళు అనేది ఆయన మదర్ తమిళ్ అనుకుంటున్నాను, నాకు తెలిసి. సబ్జెక్ట్ కరెక్షన్ కాదు సార్, కాదు. వాళ్ళు ప్యూర్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. వాళ్ళు తుళు అంటే అది కేరళ, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం. అదొక సపరేట్ అయినటువంటి భాష. అంటే ఏంటంటే, నేనేం మాట్లాడతానంటే, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి, అతని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశం మొత్తం తిరిగి చెప్పుకోవచ్చు. ముంబైలో జరిగే నేషనల్ టీవీ ఛానల్స్కి వెళ్తాడు, కాన్వాయ్లో అవి కన్వర్జేషన్స్ జరిగేటప్పుడు అక్కడ అందరి మొహాన ఉంచుకొని వస్తాడు. ఢిల్లీకి వెళ్తాడు, అక్కడ ఈ బీజేపీ, యాంటీ బీజేపీ ఆర్ యాంటీ హిందుత్వం మీద కూర్చుంటాడు, డిబేట్ కూర్చుంటాడు, అందరి మొహాన ఉంచిపించుకొని వస్తాడు.
మీరు నేను ఛాలెంజ్ చేస్తా, తమిళనాడులో గనక నడిగర్ సంఘంలో వీళ్ళు గనక ప్రకాష్ రాజ్ గనక ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బట్టలు దించి తరిమేసేటోళ్ళు, తరుముతారు నడిగర్ సంఘం వాళ్ళు. అంటే ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఫిలిం ఇండస్ట్రీ నడవాలి. నీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. వాట్ హ్యాపెండ్? పవర్ పోతే చీకటి అవుతుంది. రైట్ అటే చూడు. సాగర్ గారు చెప్పండి, వినపడుతుందా? సార్ ఇక్కడ కొద్దిగా పవర్ డిస్టర్బ్డ్ అయింది, నేను లైన్ లోనే ఉంటాను. చెప్పండి మీరు మాట్లాడండి, వినపడుతుంది. నేనేమంటానంటే నడిగర్ సంఘానికి సంబంధించి మాట్లాడగలిగే కెపాసిటీ, దమ్ము ధైర్యం ప్రకాష్ రాజుకు ఉందా? మాట్లాడి చూడమని చెప్పండి. చెప్పు తీసుకొని కొడతారు, చెప్పుతో కొడతారు. అదే కర్ణాటకలో ఈయన కర్ణాటకకు కన్నడిగులకు గనక వ్యతిరేకంగా రాష్ట్రానికి గనక మతానికి గనక లేదా ప్రాంతానికి గనక కులానికి గనక మాట్లాడి చూడమని చెప్పండి, చెప్పు ఎత్తుకొని కొడతారు కర్ణాటకలో. కేవలం వెళ్ళి మాట్లాడమని చెప్పండి చూద్దాం, మాట్లాడలేడు. కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో, హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడేటప్పుడు నేనేమంటానంటే ఇతను మాట్లాడాడు బానే ఉంది, మరి మా అసోసియేషన్ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది మా అసోసియేషనే కదా రియాక్ట్ అయింది. మంచు విష్ణు అధ్యక్షుడే స్వయంగా రియాక్ట్ అయినాడు, ఇది కరెక్ట్ కాదు అని. రియాక్ట్ అయితే ఆయన కూడా కిండల్ చేసినాడు, శివయ్య అని పిలుస్తూ కిండల్ చేసినాడు ప్రకాష్ రాజ్ గారు. కాదు సార్, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇష్యూ అడిపోతే మళ్ళీ అసలు ఇష్యూ పోతుంది. నేను చెప్తాను సార్, మీ పాయింట్ నాకు అర్థం. ఉంటాను నేను, నా పాయింట్ డిబేట్ అవ్వను నేను. నేనేమంటానంటే ఒక సినీ నటుడు కదా ఆయనేమి పొలిటీషియన్ కాదు కదా. నేనే చెప్పే మాట, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. కాంగ్రెస్ బీజేపీ సిపిఎం పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఆయన. ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. మిగతా టాలీవుడ్ ఒక్క టాలీవుడ్ దొరికిందా? నువ్వు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో పోయి మాట్లాడేదంటే, ఢిల్లీలో పోయి మాట్లాడితే ఏం చేస్తారు? నీ బతికేమవుతుంది? నువ్వు ఆలోచించావా? ఒక్క మంచు విష్ణు అనే వ్యక్తి మాట్లాడితే, మంచు విష్ణు మీద ఏం మాట్లాడాడంటే ఆయన శివయ్య అన్నాడు. ఆ క్యారెక్టర్ పేరు, ఆయన చేస్తున్న పేరు కన్నప్ప. శివయ్య క్యారెక్టర్, మంచు విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ పేరు కన్నప్ప. నువ్వు కన్నప్ప అని పిలవరా వెధవా? అంతే తప్ప అవసరం ఏంటండి? నువ్వు పిలవాలనుకున్నావు, ఆ క్యారెక్టర్ పేరు పిలుచుకో, తప్పులేదు. కానీ శివయ్య అని ఎందుకు పిలిచావు? అంటే హిందూ దేవుళ్ళ వెటకారమా నీకు? హిందూ దేవుళ్ళు అంటే వెటకారమా? అక్కడ ఆయన పిలిచాడు కాబట్టి ఓ సీన్ లో, ప్రోమోలో నువ్వు శివయ్య అని పిలుస్తావా? అంటే వాట్ ఈస్ మీన్ దట్? ఈరోజు ఇంతమంది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదండి, దయచేసి అర్థం చేసుకోండి మీరు. చాలా మంది హీరోలు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, హీరోయిన్లు లాంటి బుల్లితెర నటులంతా కూడా కొండకు ఇస్తే ఇక్కడి నుంచి కొండకు నడుచుకుంటూ వెళ్తారు పైకి. అత్యంత భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తారు. తప్పు కాదు. వాళ్ళకు మళ్ళీ విఐపి ప్రోటోకాల్, వస్త్రము, ఆశీర్వచనాలు అందరూ తీసుకుంటారు కదా మీరు. అలాంటప్పుడు మీకు భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి దేవుడి మీద మీ సాటి కొలిగ్ కామెంట్ చేస్తే ఒక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక్క మంచు విష్ణునే స్పందించాలా? మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి మీరంతాని? మీకేమో తిరుమల ప్రోటోకాల్స్ కావాలా? మీకేమో నడకదారిలో పోతే మీకు నలుగురు సెక్యూరిటీ కావాలా? మీ విశ్వాసాలు మాత్రం మీ వ్యక్తిగతమా? మీకు ఒక సాటి నటుడు ఇంకో మీ విశ్వాసాల మీద మాట్లాడితే మీరు మాట్లాడడానికి సెన్సిటివ్ మ్యాటర్ అంటారా? ఎక్కడ పోతుంది మా అసోసియేషన్? ఎక్కడ పోతుంది? సరే, అసోసియేషన్ వ్యవహారం వేరే, కానీ అసోసియేషన్ వ్యవహారం ఇప్పుడు అది కాదు ఇష్యూ. మీకు అర్థం కావట్లా ఈ ఇష్యూ. తిరుపతి ఇష్యూని ఇగో ఇట్టాడు, ఇదే వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. సూదిని తీసుకెళ్లి దూలాన్ని గుచ్చితే ఆ దూలాన్ని మోసేవాడు 100 మంది తయారవ్వాలి. ఇది వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు చూడండి సార్, నేనేమంటా అంటే నేను ఒక నటుడుగానే ప్రకాష్ రాజుని మీరు చూస్తున్నారు, నేను అది అయిపోయింది సార్. ఇప్పుడు ఆయన అసలు ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు ఈ విషయంలో? ఏదైనా ఒక మేధావిగా ఇది కరెక్ట్ కాదు, ఎవరు కేవలం నటుడు మాత్రమే, మేధావి కాదు, నటుడు మాత్రమే. ప్లీజ్, అతనికి లేని హోదాలు మనం ఇవ్వద్దు. లేని హోదాలు ఇవ్వకండి మనం. అతని మేధావే అంటే ఒక విమర్శ చేస్తే అతను మేధావి అయిపోతాడా? ఓకే, కాదు.
కాదు, అతను ఒక నటుడు మాత్రమే. అతను నటుడుగా మాత్రమే ట్వీట్ చేశాడు తప్ప మేధావి వర్గానికి ఆయనేమి అతీతుడు అది అనుకుంటే మనం లేని అర్హతను ఆయనకు సృష్టించడం ఎందుకు? నటుడు ఒక నటుడు ఒక దేవుడి యొక్క విశ్వాసం మీద దాడి చేసినప్పుడు ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మిగతా నటులు ఎందుకు కామెంట్ చేయటం లేదు? మీరు కార్తీ విషయం మాట్లాడదాం. కార్తీ సారీ చెప్పాడు, ఎస్ జెంటిల్ గా చెప్పాడు, వాళ్ళన్న కూడా సారీ చెప్పాడు, కొంతమంది సారీలు చెప్పుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది తప్పు. అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి గర్వం అవునా కాదా? ఆ గర్వపడంగా ఉన్నప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే మరి ఆ ఉప ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద లేదంటారా? అదే రామారావు గారి పీరియడ్ లోనో లేకపోతే నాగేశ్వరరావు గారి పీరియడ్ లోనో లేదంటే చిరంజీవి గారు పాతకాలంలో నటించేటప్పుడునో వీళ్ళొక చిన్న సంఘటన జరిగితే సంఘటితంగా అందరూ ఎంతో విరాళం సేకరించేవాళ్ళు, ఏదేదో కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? నటుడు కదా, మీ సహచర నటుడు కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు? స్పందించాలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా. మన జానీ మాస్టర్ కు సంబంధించిన విషయంలో మాత్రం పెద్దగా మీటింగ్ పెట్టేసి మాట్లాడేశారు. 140 కోట్ల మందికి సంబంధించినటువంటి మత విశ్వాసాల మీద మాట్లాడుతుంటే మీ సహచర నటుడు మాట్లాడుతుంటే మీరు మాట్లాడరా? మీరు మాట్లాడాల్సిన అవసరం మీకు లేదంటారా? అంటే మీకు మాత్రం తిరుమల ప్రోటోకాల్స్ కావాలనా? మీకు మాత్రం ఆశీర్వచనాలు కావాలనా? మీకు మాత్రం సెక్యూరిటీ కావాలా? అంటే మీరు విశ్వాసాన్ని నమ్ముతున్నారు కదా, మీరు వెళ్తున్నారు కదా. నేను వీళ్ళు వాళ్ళని చెప్పట్లేదు వెంకటకృష్ణ గారు, అందరికీ చెప్తున్నా నేను. దీని మీద ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇతని బహిష్కరించాలా. ఇదే నడిగర్ సంఘంలో కనుక జరుగుంటే మెడ బట్టి బయటకు తోసేసేవాళ్ళు. చిరంజీవి లాంటి పెద్దలంతా కూడా మొన్న ఈ వరదల సాయం చేశారు. ₹1 చేశాడండి? ₹1 చేశాడా ప్రకాష్ రాజు? పోని ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు సార్, మిగతా స్టేట్లో ఎక్కడైనా ఆయన చేశాడా? పోనీ మీ భారతదేశంలో ఎక్కడైనా చేశాడా? చెయ్యడు. ఎందుకు చేయడు? అతని ఉద్దేశం ఏంటంటే మంట కాల్చి చలి కాచుకోవాలా, దాని నుంచి పొలిటికల్ గెయిన్ తెచ్చుకోవాలా. పొలిటికల్ గెయిన్ ఏం తెచ్చుకుంటాడు? డబ్బు రూపంగా. మొన్నటి వరకు తిరిగాడు కదా సార్ కేసీఆర్ అనుకంటే, దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆ వ్యక్తి పంపించిన వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి టూల్ గా వాడబడుతున్న వ్యక్తే కదా. మరి మీరు రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు సంబంధించిన వ్యక్తి మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. మాట్లాడాలా? రైట్. ఇక్కడ ఇతని మీద ఓకే యు మేడ్ యువర్ పాయింట్ కదా. రైట్. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో ప్రకాష్ రాజ్ గారు పెట్టిన ట్వీట్స్ సీక్వెన్స్ లో ఇవాళ చేసింది కాస్త ఇంకొంచెం పరాకాష్ఠకు చేరిందని అనుకోవాలి. అదేంటి అంటే గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్. ఐఎమ్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్. ఏంటి అవతారం? ఆయన డెఫినెట్గా ఒక్క నిమిషం సార్, డెఫినెట్గా ఆయన ఒక దశలో 2019 ఎన్నికల ముందు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కొంతకాలం ప్రయాణం చేశాడు. ఇప్పుడు బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, బీజేపీతో పొత్తుంది, గవర్నమెంట్లో ఉన్నారు. మీకు బహుశా అది ఒక అవతారం లాగా కనిపించి ఉండొచ్చు. లేకపోతే మీరు సినిమా వాళ్ళు కాబట్టి గెటప్ గురించి మాట్లాడి ఉండొచ్చు. లేదా గతంలో కమ్యూనిస్ట్ భావజాలము లేకపోతే చెగుబెరా అది భావజాలం అని మాటలు చెప్పేవాడివి, ఇప్పుడు సనాతన ధర్మము ఇది అది అంటున్నావు, ఏంటి ఈ అవతారం ఏంటి అని దాని మీద మాట్లాడుండొచ్చు. ఇప్పుడు నాకు తెలుసు విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇస్కాన్ దాంట్లో లేకపోతే పుట్టపర్తి సత్యసాయి దాంట్లో చాలా చోట్ల అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడో క్రిస్టియన్ కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్ నుంచి వందల మంది వచ్చి ఇక్కడ 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు
సర్వీస్ చేసుకొని వాళ్ళు భజనలు చేసుకొని వాళ్ళకి అదొక ఆనందం అనుకో, తృప్తి అనుకో, ఏదైనా కావచ్చు, చేసుకొని వెళ్తారు. మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు, అక్కడ ఆశ్రమాల్లోనే పడి ఉంటారు. ఆస్తులంతా ఆశ్రమాలకు రాజు. ఎందుకు అని అంటే అది వాళ్ళ ఇష్టం. నేనెవరిని అడగడానికి, మీరెవరు అడగడానికి? ఎందుకు అంటే వాళ్ళకి ఆ హిందూ మతంలో అక్కడ ఏదో సంథింగ్ వాళ్ళకేదో కనబడుతోంది, వాళ్ళు ఏదో అనుభవిస్తున్నారు, ఏదో ఫీల్ అవుతున్నారు. అలాగే ఆశ్రమాల్లో వాళ్ళకేదో అలౌకికమైన ఆనందము, లేకపోతే ఒక ప్రశాంతత, వాటెవర్ మనకు అనవసరం. మీరు ఎందుకు వచ్చారు, ఇదేం అవతారం, అక్కడ ఆ దేశం ఉన్నప్పుడు ఆ అవతారం, ఇక్కడ రాగానే ఈ అవతారం అని అడగలమా? అడగొచ్చా? ఆయన అప్పుడు కమ్యూనిస్టులు, లేకపోతే ఎర్నెస్ట్ చెగువేరా ఆయన. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టినారు. మోడీ అంటే ఇష్టమో, లేకపోతే హిందూ మతం. ఆయన బేసిక్గా హిందూ అండి, పుట్టింది హిందూ కుటుంబంలో. ఆయన రష్యన్ ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. చేసుకోకూడదా? ఒక హిందూ అయితే ఒక క్రిస్టియన్ మహిళని పెళ్లి చేసుకోకూడదని ఏమైనా రాసిందే? గర్వపడాలి. ఇంకా ఏది ఈ ఆర్థోడాక్స్ వీటికి వెళ్లకుండా, లేకపోతే ఇటువంటివి లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఆయన. చేసుకున్న ఆమెకేం బంధనాలు విధించలేదే, నువ్వు కూడా హిందూని ఆచరించమని చేయలేదే. ఆవిడ కోరిక మేరకు ఆ కూతురికి కూడా ఆవిడిష్టం పేరు పెట్టుకుంది. పెట్టుకోవడం తప్ప, లేకపోతే పెట్టుకునే స్వేచ్ఛనివ్వడం తప్ప ఏంటి? నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఆడే అంటున్నారు, నేను అనట్లా. ఆడి కూతురు పేరేమో క్రిస్టియన్ పేరు, ఈయనేమో సనాతన ధర్మం అని ఎగతాళి చేస్తున్నారు. నాకు తెలిసి మా కజిన్స్ వాళ్ళు కొంతమంది కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కమ్యూనిస్ట్ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు కాబట్టి. అలాగని ఇప్పుడు వాళ్ళు లేరు కమ్యూనిస్ట్లో, దే ఆర్ ప్రాక్టీసింగ్ హిందూ. పేర్లు మాత్రం ఉంటాయి. ఆ రష్యన్ కమ్యూనిస్ట్, చైనా కమ్యూనిస్ట్ నేతలు, పెద్ద సీనియర్ చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్లతో ఉన్న వాళ్ళు ఉన్నారు. పేర్లు పెట్టడం వీళ్ళ చేతిలో, పుట్టగానే తల్లిదండ్రులు పేరు పెడతారు, ఏదో పెడతారు. వాళ్ళు పెరగగానే ఆ పేరు తగ్గట్టే ఉండాలి, రాజ్యాంగంలో రాయలేదే ఒకటి. తర్వాత ఈ అవతారం అంటే ఇప్పుడు ఇంకోటి యాక్టర్లు ఆయన అన్నాను అంటే, మీరు సినిమా వాళ్ళు కాబట్టి గెటప్ గురించి మాట్లాడుతున్నారా? అప్పుడు ప్యాంటు షర్ట్ వేసి ఎర్రకండు వేసి అప్పుడు కనపడ్డావు, ఇప్పుడేమో అదేదే స్వామీజీ లాగా అదేదో పచ్చడి ఇప్పుడు కిరణ్ వేసుకున్నాడు కదా దీక్ష సందర్భంగా, అలాంటి డ్రెస్ వేసిన ఆ గెటప్ గురించి మాట్లాడుతున్నారా? అంటే ఆ గెటప్ని, ఆ వేషధారణని ఏమన్నా మీరు అవమానిస్తున్నారా, లేకపోతే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారా అవతారం అని? నాకు అర్థం కాల. సో వీటితో ఈ టీటీని బేస్ చేసుకొని ఇక ప్రపంచ ప్రఖ్యాత జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా నీలి మీడియా దశావతారాల తమ్ముడు అని పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఒక ఇది అంటే ఇది చూడండి, వీళ్ళు అనడం, వాళ్ళు దాన్ని టేకప్ చేయడం, ఇదంతా ఎడిపోతోంది అని అంటే అల్టిమేట్ గా మళ్ళీ గంటన్నర వేస్ట్ ఏదో మాట్లాడుతూ ఉంటా అని పెట్టారు. బట్ నో ప్రకాష్ రాజ్ హ్యాస్ హిజ్ ఓన్ ఫాలోయర్స్, హీ హ్యాస్ స్ట్రాంగ్ వాయిస్. ఆయన ఒక ఐడియాలజీని చాలా బలంగా రిప్రజెంట్ చేస్తారు. హీఈస్ రిప్రజెంటింగ్ వన్ పర్టికులర్ ఐడియాలజీ. ఆ ఐడియాలజీని చాలా మంది ఫాలో అవుతుంటారు. అందుకే ఇండియా ఈజ్ గ్రేట్. ఇలాంటి ఐడియాలజీస్ ఎన్నో ఉన్నాయి. అన్ని ఐడియాలజీస్ని తన కడుపులో దాచుకుంది భారతదేశం. ఇక్కడ తేడా వస్తుంది ఎక్కడంటే, ఒక ఐడియాలజీతో ఇంకొక ఐడియాలజీ కాంట్రడిక్టరీ చేసినప్పుడు మాత్రమే గొడవ వస్తుంది. ఇలా ఇప్పుడు మన డిబేట్ దాని మీద, మీ ఐడియాలజీ మీది, వారి ఐడియాలజీ వారిది. వై ఆర్ యూ ఎంటరింగ్ ఇంటూ దేర్ డొమైన్? దట్స్ నాట్ కరెక్ట్ కదా. వాళ్ళు మిమ్మల్ని సజెషన్ అడిగితే మీరు చెప్పండి, తప్పలేదు. అక్కడ తేడా వస్తుంది. అవతారాలు ఏంటి? అవతారాలు హిందూ మతంలో 3 కోటి దేవతలు అంటారు. అవతారాల మీదే ఆధారపడి ఉంటాయి. రాముడు ఒక అవతారం, విష్ణువు ఒక అవతారం, కృష్ణుడు ఒక అవతారం, చాలా ఉన్నాయి. సరిగ్గా మాట్లాడితే నాకు కూడా తక్కువ నాలెడ్జ్ ఉంది అందులో. అవతారాలు దాన్ని బేస్ చేసుకొని అవతారాలు అని మాట్లాడడం, మీరు మాట్లాడగానే అవతల దానికి ఏమైనా కూడా అర్థం కాదు. కానీ మీడియాని దశావతారాల తమ్ముడు అని చెప్పేసి పెట్టి క్రిటికల్గా చేస్తే పర్లా.
హ్యూమిలియేట్ చేసే విధంగా, ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం. పైగా ఆయన ఇప్పుడు ఏ వేషధారంలో ఉన్నాడు? ఇప్పుడు నా ప్యానెల్లో ఉన్న కిరణ్ వేషధారంలో ఉన్నాడు. వాళ్ళంతా దీక్షలో ఉన్నారు. మీరు అవతారం అని అంటే కరెక్ట్గా అక్కడే తగులుతుంది వెళ్ళి. మొత్తం మీరు ఆ రిలీజియన్ని, ఆ హిందూ ధర్మాన్ని మీరు టచ్ చేస్తున్నారు. మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? హిందూ సమాజం డిసైడ్ చేయాలా. కిరణ్ చెప్పండి. సార్, ఈ అవతారం అనే దాని మీద ఏవైతే కామెంట్స్ చేశారో దీన్ని ఒక ఖండ కావరంగా నేను చూస్తాను సార్. సో ప్రకాష్ రాజ్ గారికి ఎవరైతే మద్దతు తెలుపుతా ఉన్నారో మీడియా సంస్థలు, వాళ్ళందరూ కూడా హిందూ సమాజం మీద దాడి చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఈ రోజున రకరకాల మీడియా సంస్థ ఎలాగో అదే కదా, హిందూ దేశం, ఆ మీడియా సంస్థ ఎలాగో వాళ్ళ కుటుంబం అది ఎట్లాగో హిందూ వ్యతిరేకమైన ఇదే. యా ప్లీజ్. అవును సార్, భారతదేశం అనేది సర్వమతాల సమ్మేళనం సార్. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే రకరకాల మతాలు, రకరకాల జాతులు, రకరకాల కల్చర్స్, ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా మన భారతదేశంలో పెనవేసుకుపోయి మనందరం కూడా అన్నదమ్ముల్లాగా జీవిస్తా ఉన్నాం. మధ్యలో ఇలాంటి కుహాన మేధావులు వచ్చి నువ్వు లెఫ్టా, నువ్వు రైటా అంటే లెఫ్టా రైటా కాదు, నేను మిడిల్. లెఫ్టే తీసుకోవాలని ఏముంది, రైటే తీసుకోవాలని ఏముంది? నాకంటూ ఒక భావజాలం ఉండొచ్చు కదా, దాన్ని మీరు క్రిటిసైజ్ ఎందుకు చేయాలి? ఈ రోజున చెగువేరా ఉన్నారు సార్, చెగువేరాని మేము అభిమానిస్తాం. ఆయనలో ఉన్న పోరాట పటిమని మేము తీసుకుంటాం. దేశం కోసం ప్రాణాలైనా అర్పించాలి అనే ఒక కసిని, ఒక పోరాట పటిమని మేము తీసుకుంటాం. తీసుకోకూడదా చెగువేరాలో? అయితే నేను లెఫ్టిస్ట్ అయిపోతానా? అలాగే వివేకానంద, స్వామి వివేకానంద అమెరికా లాంటి దేశానికి వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి, ప్రపంచం అంతా నా కుటుంబ సభ్యులే అని చెప్పి ప్రేమను పంచిన వ్యక్తి స్వామి వివేకానంద గారి దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి సార్? తీసుకోకూడదా? తీసుకుంటే నన్ను ఒక భావజాలానికి అంటగట్టేస్తారా? ఈ రోజున దేశంలో ప్రజలకు ఏం అవసరం ఉంది, ప్రజలకి ఏది ముఖ్యం అని రకరకాల భావజాలాల నుంచి రకరకాల భావాలను తీసుకుని మనం ఒక హైబ్రిడ్ మోడల్లో తయారైతే తప్పేంటి సార్? ఈ రోజున ప్రకాష్ రాజ్ గారు పంది మాంసం తింటారు కదా అని చెప్పి ఆ పంది మాంసం బొక్కలు నా మెల్ల వేస్తారంటే ఎట్లా సార్? నన్ను కూడా పంది మాంసం తినమంటే ఎట్లా సార్? మాకంటూ ఒక భావజాలం ఉండదా? ఈ రోజున భారతదేశంలో వినాయక చవితి, రీసెంట్ గా మనం వినాయక చవితి చేసుకున్నాం సార్. అనేక రకమైనటువంటి ముస్లిం సమాజానికి చెందిన కుర్రోళ్ళు వినాయక చవితి పందిరిలో డాన్స్లు వేశారు మాతో పాటు. ఆ పందిరి కట్టారు, వినాయకుడికి ఊరేగింపులోకి వచ్చారు. రంజాన్ జరిగితే మేము వాళ్ళ ఇళ్ళకెళ్ళి బిర్యానీ తింటాము, క్రిస్మస్ జరిగితే మా ఇంటికి స్టార్ కడతాము. ఇలా రకరకాల భావజాలంతో మనందరం అన్నదమ్ములుగా ఉంటే మీరు మధ్యలోకి వచ్చేసి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, వీళ్ళకి సమాజం పీస్ఫుల్ గా ఉంటే నచ్చదు సార్. ఏదో ఒక విషయం రగులుతా ఉండాలి. ఈ రోజున ప్రకాష్ రాజ్ గారు కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద స్పందించకపోతే ఇంత అప్రహెన్షన్స్ లేవు కదా, ఇంత కమ్యూనల్ ఇది లేదు కదా. మీరు ఎవరి భావజాలాన్ని ప్రజల మీద రుద్దాలని చూస్తా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. జస్ట్ ఆస్కింగ్ అనే ఒక పనికిమాలిన హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని ట్విట్టర్లో మీరు పనికిమాలిన క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు. తప్పు జరిగిందని మేము ప్రశ్నిస్తా ఉంటుంటే వై డోంట్ యూ ఆస్క్ ద ఎర్లియర్ గవర్నమెంట్? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగరు? మీరు ఒక ఎథిస్ట్ అనే విషయాన్ని పక్కన పెడితే ఒక ఇండియన్ సిటిజన్ గా కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసిన ఒక అంశం మీద మీరు నిగ్గు తేల్చాలి అని ఎందుకు అడగరు? ప్రసాదాల్లో కల్తీ జరిగింది, అందులో ఉన్న దొంగలను పట్టుకోండి అని ఎందుకు అడగరు? స్వామివారికి జరిగే క్రతువుల్లో సరిగ్గా జరగట్లేదు, ఇవి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుంది అని చెప్పి ఆ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మీరు ఎందుకు అడగరు? గత ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ప్రశ్నించరు? అంటే మీకు సమాజం పీస్ఫుల్ గా ఉండటం ఇష్టం లేదు. మీకు మేమేదన్నా ఒక అంశం మీద మేము మాట్లాడితే మా అవతారం అంటే మేము దీక్షలో ఉన్నాం సార్. ఈ రోజున ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రకాష్ రాజ్ లాంటి పాపాత్ములు చేసిన పాపాలకి ఆ అపచారం ప్రజలందరి మీద పడకూడదని చెప్పి, వాళ్ళకి ఎలాగో దేవుడి మీద నమ్మకం ఉండదు, వాళ్ళు ఎలాగో ఒక ఎజెండాతో పనిచేస్తారు, వాళ్ళు చేసిన పాపాలు మన యావత్తు మానవాళి మీద పడకూడదని చెప్పి మేము ఈ రోజున దీక్ష చేస్తా ఉన్నాం. దాన్ని కూడా అవమానిస్తూ ఇదేం అవతారం అదేం అవతారం అంటే, నేను ఈ రోజున ప్రకాష్ రాజ్ గారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒకే భావజాలంతో ఉన్నారు. 2014 జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఏదైతే స్పీచ్ మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు 1.5 గంట పైచీలకు, ఆ స్పీచ్ చూడవలసిందిగా నేను ప్రకాష్ రాజ్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆ రోజున స్పీచ్ లో.
ఈ రోజున మీరు వచ్చేసి మేము మాల ధరించి అయ్యప్ప మాల వేసుకుంటాం, మన భారతదేశంలో వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటారు, శివుడి మాల వేసుకుంటారు, భవానీ మాలలు వేసుకుంటారు. మాల వేసుకున్నప్పుడు మేము నిష్టగా 2 పూట్ల స్నానం చేసి 2 పూట్ల పూజ చేసి తలస్నానం చేసి కాళ్ళకు చొక్కా లేకుండా తిరిగి ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సొసైటీ బాగుండాలి, పనికి మాలిన మాటలు మాట్లాడే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం సార్. రైట్ కిరణ్, పనికి మాలిన వాళ్ళు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం. వినూషారెడ్డి గారు, ఓకే, ఇప్పుడు సినిమా యాక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్రొఫెషన్ లో ఉండొచ్చు, సమాజంలో జరిగే ఘటనల మీద స్పందిస్తూ ఉంటారు చాలా మంది. ఆయన కూడా చాలా ఘటనల మీద స్పందిస్తూ ఉంటాడు. అక్కడక్కడ ఏదైనా మర్డర్స్ జరిగినా లేకపోతే కొన్ని ఇష్యూస్ జరిగినా కూడా యాక్టివ్గా ఉండే ఒక సోషల్ యాక్టివిస్టే, నో డౌట్. ఎందుకంటే నాకు బాగా తెలుసు, క్లోజ్గా చూస్తూ ఉన్నా నేను. అక్కడక్కడ జరిగే ఘటనలు కావచ్చు, రచయితల మీద జరిగే దాడులు జరిగినప్పుడు, కవుల మీద దాడులు జరిగినప్పుడు, యాక్టివిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఆయన చాలా వైలెంట్గానే రియాక్ట్ అవుతాడు. ఆల్సో హీజ్ ఎ రైటర్ ఆల్సో, అది కూడా తెలుసు నాకు. అయితే ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న ఈయన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 300 ఆలయాల మీద దాడులు జరిగాయి, ధ్వంసం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. అప్పుడు చాలామంది, చాలా హల్చల్ జరిగింది, చాలా గొడవలు జరిగినాయి. ఆయన ఎక్కడ రెస్పాండ్ అయినట్టయితే నా దృష్టిలో లేదు. మరి ఇప్పుడు అయినప్పుడు, అన్నిటి మీద అయినప్పుడు దాని మీద కూడా అవ్వాలి కదా. అప్పుడు కాకుండా ఇప్పుడు అవుతున్నారు అని అంటే అప్పుడు లేని స్పందన ఇప్పుడు వస్తోంది అంటే ఈయన ఏమనుకోవాలి దాన్ని? వెంకటకృష్ణ గారు, వీళ్ళంతా పార్ట్ ఆఫ్ లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్. కుహానా మేధావులు అనే వర్గాలు, వీళ్ళల్లో యాక్టర్స్ ఉంటారు, కొంచెం ఫేమస్ జర్నలిస్టులు ఉంటారు, కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏదన్నా మీరు అన్నారు చూసినారా, అక్కడక్కడ జరిగినప్పుడు కొన్నిసార్లు ఎవరన్నా జర్నలిస్టులను అరెస్ట్ చేసినప్పుడు అని చెప్పి వాళ్ళు అక్కడక్కడ సెలెక్టివ్ గా, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న చోట మాత్రమే రెస్పాండ్ అవుతుంటారు, అన్నిసార్లు రెస్పాండ్ అవ్వరు. మీరే ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, మనకు స్వయాన రామతీర్థంలో రాముడి శిరచ్ఛేదనం చేస్తే వీళ్ళు రెస్పాండ్ అవ్వరండి. కానీ బయట ఇంకొక చోట ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇది 2015లో మీకు గుర్తుందో లేదో, మనకు ఒబామా గారు అప్పుడు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఇట్లాంటి వాళ్ళే ఒకటి ఇంటాలరెన్స్, భారతదేశంలో మత అసహనం పెరిగిపోతుంది అని ఒక అజెండా స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఒక చర్చ్ మీద దాడి జరిగింది, 2 నర్సును అత్యాచారం చేశారు. వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోయారండి. మీకు అక్కడ నార్త్ ఇండియాలో చూస్తే ఇట్లాంటి సినిమా హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అయినారు. అనురాగ్ కశ్యప్ అని ఇంకొక గ్రేట్ డైరెక్టర్ ఉంటాడు. సౌత్ ఇండియాలో ప్రకాష్ రాజ్ బయటకు వచ్చి రెస్పాండ్ అయినారు. మొత్తం వీళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే, భారతదేశంలో అసహనం వెళ్ళిపోతుంది, చర్చిల మీద దాడి జరుగుతుంది, నన్నులను అత్యాచారం చేశారని. జరగకూడదు, ఎవరి మీద జరగకూడదు. ఏ ప్రార్థనాలయం మీద జారీ జరిగినా మనము ఖచ్చితంగా ఖండించాల్సిందే. అదే వారి గుళ్ళ మీద దాడి జరిగితే ఎవరన్నా మాట్లాడినా కూడా వీళ్ళు హిందూయిజం ముసుగులో కమ్యూనల్ రైట్స్, అంటే మత అసహనము రెచ్చగొడుతున్నారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టు చేసేవాళ్ళు. నిజం ఏంటో తెలుసా మీకు? మనకు నేను చెప్పిన ఢిల్లీ ఇన్సిడెంట్ లో యాక్చువల్ గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఆ క్రైస్తవం చర్చి మీద దాడి చేసి ఆ నన్నులను అత్యాచారం చేసి ఒకళ్ళని చాలా దెబ్బపరిచారు. ఈ విషయం బయటకు రాగానే ఈ గ్యాంగ్ మొత్తం సైలెంట్ అయిపోయారు. వెంకటకృష్ణ గారు, దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఎకో సిస్టమ్. అంటే మన భారతదేశంలో, మన భారతదేశాన్ని, మన భారతదేశ నమ్మకాలను, మన భారతదేశ వ్యవస్థను కూల్ చేయడానికి ఒక వ్యవస్థ పని చేస్తోంది సమాంతరంగా. అంటే ఒక పర్టికులర్ ఐడియాలజీ కింద వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ఉంటారా దేశంలో అక్కడక్కడ? వీళ్ళు ఉదాహరణకి నేను ఇందాక మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వీళ్ళల్లో మనకు ఒక టూల్ కిట్ యాక్టివేట్ అయిపోతుంది. కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్, కొంతమంది, నేను ఎందుకు ప్రకాష్ రాజ్ గారి తమిళనాడు ఎందుకు ఎక్కువ తమిళ్ అన్నానంటే, ఆయన మెయిన్ ఇండస్ట్రీ, ఆయన వర్క్ అంతా కూడా తమిళనాడు. అండ్ తమిళనాడులో కొంతమంది హీరోస్ వాళ్ళ మూవీస్ లో కూడా, బాలీవుడ్ లో కూడా మీరు చూసారనుకోండి, వాళ్ళు హిందూ మతాలను మాత్రమే కించపరుస్తుంటారు. వీళ్ళు మెయిన్ సినిమా యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్, కొంతమంది ఫేమస్ జర్నలిస్టులు, మీరు రోహిణి సింగ్ గురించి వినే ఉంటారు, ఆర్ఫా ఖానం, షేర్వాణి, వీళ్ళందరి పని ఇదే అన్నమాట. ఎప్పుడు భారతదేశంలో అబద్ధాలు ప్రచారం చేయడం. అన్నిటికన్నా బెస్ట్ రోహిణి సింగ్ నిన్న లడ్డు విషయంలో కూడా మొన్న రియాక్ట్ అయితేనే కదా సాక్షి వాళ్ళు దాన్ని లడ్డు లాగా అందుకున్నారు ఆ రియాక్షన్ ని. వెటకారమే కదా,
వెటకారాన్ని ఆ వెటకారం లడ్డులా దొరికింది అనమాట. మీరు ఇప్పుడు లింక్ చేసుకున్నారా? రోహిణి సింగ్ అటు నార్త్ ఇండియాలో, ప్రకాష్ రాజ్ అందరూ ఒక నెట్వర్క్ అన్నమాట. అంటే నేను అందుకనే అన్నా హీ ఈజ్ రిప్రజెంటింగ్ వన్ పర్టికులర్ ఐడియాలజీ. కాబట్టి ప్రకాష్ రాజ్ ఏదో ఒక వ్యక్తి విషయం ఎందుకండి అంటే కుదరదు. ఆయన ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉంది, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ఒక ఐడియాలజీకి ప్రతినిధిగా. రాహుల్ గాంధీ పోవడం ఏంటండి యుఎస్ కి? ఒక్క నిమిషం వినీష్ గారు, ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు, ఫైనల్లీ టైం తక్కువ ఉంది, 2 minutes. ఈ వివాదం పైన ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నాడా, లేకపోతే ఒపీనియన్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడా? నాకు అర్థం కాల. అబ్సల్యూట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు. ఇందాక వినీష్ గారు చెప్పిన దాంట్లో నేను 100% ఏకీభవిస్తా. భారతదేశం మీద దాడి చేయడానికే, భారతదేశ యొక్క హైందవ సిద్ధాంతం మీద దెబ్బ కొట్టడానికే కొన్ని ఫారిన్ లో ఉండేటటువంటి కొంతమంది దీనికి అమౌంట్ పంపిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు మీరు ఇందాక నేను మాట చెప్పాను, ఖండించాను కూడా. రచయిత అనే పేరు పెట్టకండి, అతను రచయిత కాదు, కేవలం నటుడు మాత్రమే. ఆ సినిమా కథలు రాస్తాడు. అతను రచయిత అంటే సమాజానికి ఉద్ధరించేటట్టు ఉండాల. ప్రకాష్ రాజ్ అనేటోడు ఏంటి లెఫ్ట్ లిస్టా? ఏమంటే భావజాలం రాస్తారు అంతే. మీరు ఏందండి, మీరు ఎటో తీసుకెళ్తారు అసలు ఇష్యూ. సార్ ఇప్పుడు అట్లాగా సార్, ఆయన సినిమా కథలతో పాటు బుక్స్ కూడా రాస్తాడు సార్. బుక్స్ రాయొచ్చు సార్, తప్పు కాదు. అయితే ఏ భావజాలంతో రాస్తున్నాడు? తుకుడ అంటే భావజాలమా? ఢిల్లీ యూనివర్సిటీ తుకుడ వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి సార్? అది చెప్పండి. అటువంటి భావజాలం కలిగిన వ్యక్తి ప్రకాష్ రాజు ఈ రోజు సమాజంలో ఆయనకు వాయిస్ ఉంది. మనం మాట్లాడితే ఎట్లాగా అంటా నేను, అంటే వాయిస్ ఉండొచ్చు, తప్పు కాదు. అయితే ఏ వాయిస్ ఉండాలి? అంటే ప్రోగ్రెసివ్ వాయిసా, ఆబ్జెక్టివ్ వాయిసా, నెగిటివ్ వాయిసా? ఏ వాయిస్ అయినా ఉండొచ్చండి. మీకు నచ్చిన వాయిసే ఉండాలి, నాకు నచ్చిన వాయిసే ఉండాలని లేదు. ప్రకాష్ రాజ్ గారికి ఆయనకు నచ్చిన వాయిస్ ఆయన వినిపించవచ్చు, కానీ ఇంకొక వాయిస్ ని నొక్కే విధంగానో, ఇంకొక వాయిస్ ని డిస్టర్బ్ చేసే విధంగానో ఉండకూడదు. కాదు సార్, మెజారిటీ పీపుల్ ఆఫ్ ది కంట్రీ మనోభావాలను కించపరుస్తాము, దానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని పేరు పెట్టుకుంటామంటే కుదరదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఒక హద్దులు ఉంటాయి. వెంకటేశ్వర గారు అర్థం చేసుకోండి. నీకు ఇష్టం వచ్చింది మాట్లాడాలనుకుంటే నీకు ఇష్టం వచ్చిన చోటెళ్ళు. ఏమంటే పాకిస్తాన్ 1947 లో పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ గా పడినప్పుడు ఈ రోజు కూడా నాన్ రిలీజియస్ 1% ఉంది. 1% ఉంది అక్కడ కూడా. అదే ఇరాన్ లో, షియాలో 14% ఆఫ్ ది భగవంతుడు నమ్మని వాళ్ళు ఉన్నారు. కానీ చైనాలో 34%, యూకేలో 49% ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా మీరు దేవుడు నమ్మరు అనుకోండి, నమ్మద్దు, తప్పు కాదు, మీ భావజాలం మీది. కానీ ఆ దేశాల్లో ఎవరైతే ఒక భావజాలం నమ్ముతారో, ఒక సిద్ధాంతం నమ్ముతారో, ఆ సిద్ధాంతం మీద కనుక ఈ రకంగా దాడి చేస్తే ఉరిసి చేసి చంపుతారు. చంపుతారు. ఈ భారతదేశంలో టూ మచ్ ఆఫ్ లిబర్టీ కూడా ఇట్ ఇస్ టూ మచ్ డేంజరస్ టు హార్మ్ఫుల్ ఫర్ హిందుత్వ మెయిన్లీ. నేను చెప్తున్నా, మాట చెప్తాను సార్, నేను చివరిగా మాట చెప్తాను సార్. ఈ విషయం మీద మొట్టమొదటిగా స్పందించినటువంటి మంచు విష్ణు స్టేట్మెంట్ మీద మా అసోసియేషన్ స్పందించాలా? ఒకవేళ ఇది చూస్తున్నటువంటి మంచు విష్ణు గనక ఉంటే దీని మీద ప్రకాష్ రాజ్ మీద మా అసోసియేషన్ నుంచి బహిష్కరణ వేటుకు సిద్ధపడాలా? రైట్ సాగర్, చూద్దాం ఏం చేస్తారు మరి. వాళ్ళేమి దీని మీద ఏమి ప్రిపేర్ అవుతున్నారు ఏంటని మనకు తెలియదు కదా, చూద్దాం. అది కూడా పాయింట్, దాని మీద కూడా వీలైతే మంచు విష్ణు గారితో ట్రై చేద్దాం రేపు ఎప్పుడైనా. థ్యాంక్ యూ సాగర్ గారు, వినూషారెడ్డి గారు అండ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభ